హాయ్ హలో వెల్కమ్ టు బెస్ట్ ఆఫ్ ది డే. మరి ఈ రోజు మన బెస్ట్ ఆఫ్ ది డేలో కొత్త విశేషాలతో పాటు కొన్ని ఆసక్తికరమైన నిజాలు మరి చరిత్రలో ఈ రోజు జరిగిన ముఖ్య సంఘటనల గురించి తెలుసుకుందాం. మరి ఎందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద ప్రోగ్రామ్. ముందుగా మహిళా సమానత్వ దినోత్సవం గురించి చెప్పుకుందాం. మహిళల్ని గౌరవించే చోట దేవతలు తిరుగుతారని అంటారు కదా, అంతే అనుకోవచ్చు. ఎందుకంటే దేవతల్లో కూడా మహిళా దేవతలు ఉంటారు. మహిళలకు గౌరవం ఇవ్వని చోటుంటే దేవతలకు మాత్రం ఎందుకు నచ్చుతుంది? స్వేచ్ఛ, సమానత్వం, స్వాతంత్రం వంటివి అందరికీ లభించాలి. మహిళల్ని మీరు ఇలాగే ఉండాలి అని ఆదేశించే హక్కు ఎవరికీ లేదు. వారికి స్వేచ్ఛ, సమానత్వాలు కల్పించని దేశాలే కావు. అవి అరాచక అడ్డాలు. అక్కడ మహిళలే కాదు, మగవాళ్ళు బతకలేరు. ఆకాశంలో సగం అని భావించే మహిళలు ఎదిగితేనే సమాజం ఎదుగుతుంది. ఆ ఎదుగుదలకు ఓ అర్థం, పరమార్థం ఉంటాయి. కులం, మతం ఇలా ఏదో ఒక అంశాన్ని చూపిస్తూ మహిళలపై ఆంక్షలు విధించే వాళ్లను ప్రతి ఒక్కరూ ఖండించాలి. అప్పుడే సమాజాన్ని మనము చూడగలం. లక్కీగా మన దేశంలో మహిళలు ఎదిగేందుకు అన్ని అవకాశాలు ఉన్నాయి. అయితే ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో వారిపై ఆధిపత్య ధోరణి ప్రదర్శిస్తున్నారు కొందరు. అలాంటి వారికి ప్రభుత్వాలు బుద్ధి చెప్పాలన్నదే అందరి ఆశ. మరి ఇవాళ జాతీయ మహిళా సమానత్వ దినోత్సవం. దీని చరిత్ర, కొన్ని నిజాలను చెప్పుకుందాం. చరిత్ర ఏం చెప్పింది? 1920 ఆగస్టు 26న అమెరికా రాజ్యాంగాన్ని 19వసారి సవరించారు. దాని ప్రకారం మహిళలకు కూడా ఓటు వేసే హక్కు లభించింది. దాంతో మహిళా సమానత్వం దినోత్సవం అప్పుడే మొదలైంది. చెప్పాలంటే చాలా ఏళ్లు లేటుగా ఈ సవరణ చేశారనుకోవాలి. ఎందుకంటే మహిళలు తమ హక్కుల కోసం అప్పటికే 72 ఏళ్లుగా పోరాడారు. రకరకాలుగా ఉద్యమాలు చేశారు. అంతా చేస్తే గాని పురుషులకు తమ తప్పు తెలిసి రాలేదు. ఆ తర్వాత నుంచి పురుషులు మహిళలకు హక్కుల విషయంలో సమానత్వం చూపించడం మొదలుపెట్టారు. మొదటిసారి ఈ దినోత్సవాన్ని ఓ సెలబ్రేషన్లా 1973లో చేశారు. మహిళలకు ఏం తక్కువ? మహిళలు ఏమి చేయలేరని, వాళ్ళు సంతానాన్ని వృద్ధి చేసేందుకు మాత్రమే అని ఒకప్పుడు కొందరు షాడిస్టులు భావించేవారు. ఇప్పుడు కూడా మన సమాజంలో అలాంటి దుర్మార్గాలు కొందరు ఉన్నారు. కానీ 1920 నుంచి 100 ఏళ్లలో మహిళలు అన్ని రంగాల్లో తిరుగులేని వృద్ధిని సాధించారు. అది ఇది అని లేదు. భూగర్భం నుంచి అంతరిక్షం వరకు అన్ని వారు చేసి చూపిస్తున్నారు కూడా. ఇంకా చెప్పాలంటే సంతానాన్ని వృద్ధి చేయడం మహిళలకే సాధ్యం. మగవాళ్లకు అది అసాధ్యం. కాబట్టి మహిళలే గ్రేట్. ఉమెన్స్ ఫ్యాక్ట్స్. మహిళా సమానత్వం దినోత్సవం సందర్భంగా మనం కొన్ని నిజాలు తెలుసుకొని తీరాలి. గృహహింస నేరం కాదు అని భావించే దేశాల్లో ప్రస్తుతం 60 కోట్ల మందికి పైగా మహిళలు జీవిస్తున్నారు. వారికి స్వేచ్ఛ, సమానత్వం ఉంటుందా? అమెరికా ప్రభుత్వం ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా ఏటా 6 లక్షల నుంచి 8 లక్షల మంది దాకా మహిళలు, పిల్లలు అక్రమ రవాణా జరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి 90 సెకండ్లలో ఓ మహిళ ప్రెగ్నెన్సీ లేదా బిడ్డకు జన్మనిస్తూ చనిపోతుంది. ఇందుకు పేదరికం, షాడిస్టుల అరాచకం, నిర్లక్ష్య రాక్షసత ఇలా చాలా అంశాలు కారణంగా ఉన్నాయి. వీటిని సరిచేస్తే ఈ మరణాలు ఆపొచ్చు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి 4 మహిళల్లో ఒకరు ప్రెగ్నెన్సీ సమయంలో శారీరక, లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నారు. ఇందుకు కారణం ఎవరో మీకు తెలుసా? మహిళల్లో 70% మంది పేదరికంలోనే ఉన్నారు. వారు రోజు 80 కూడా సంపాదించలేని స్థితిలో ఉన్నారు. శరణార్థులుగా వెళ్తున్న మహిళలు, బాలికలపై భారీ ఎత్తున హింస, లైంగిక వేధింపులు జరుగుతున్నాయి. ప్రస్తుతం ప్రపంచంలో 6 కోట్ల మందికి పైగా బాలికలకు 18 ఏళ్లు నిండకుండానే పెళ్లిళ్లు అయిపోతున్నాయి. ఓ అంచనా ప్రకారం ప్రభుత్వ పోస్టుల్లో మహిళలు 15% ఉన్నారు. మహిళల్లో 1.64 crores మందికి పైగా మహిళలు HIV AIDS బాధితులుగా ఉన్నారు. మహిళలు ఎదిగితే తమ చుట్టూ ఉన్న వారు ఎదిగేలా వారు చేస్తారు. అది వారి నైజం. అందుకే ఇండియా లాంటి దేశాలు అభివృద్ధి బాటలో పయనిస్తున్నాయి. మహిళలకు విలువ ఇవ్వని దేశాలు పేదరికం, ఉగ్రవాదం, అరాచక నేరాలకు అడ్డాలుగా మారుతున్నాయి.
అమెరికాలో మహిళలకు 26 ఆగస్టు 1920 నాడు ఓటు హక్కు రాజ్యాంగం ప్రసాదించిన రోజున మహిళల సమానత్వం దినోత్సవం జరుపుకుంటున్నారు. ఎలాంటి వివక్ష లేకుండా తమ ఇష్టానుసారంగా జీవించే హక్కు ప్రతి పౌరుడికి ఉంది. కులం, మతం, భాష, వర్ణం, వృత్తి, హోదా మరియు లింగ భేదం లేకుండా అందరినీ సమానంగా పరిగణించినప్పుడే అది సాధ్యపడుతుంది. లింగ వివక్షత, అసమానత అనేక అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా లింగ పక్షపాతానికి సంబంధించిన అనేక ఉదాహరణలకు మనకు కనిపిస్తున్నాయి. వీటిని తక్షణమే పరిష్కరించాల్సిన అవసరం ఉంది. ఆడ, మగ ఇద్దరిని సమానంగా చూసినప్పుడే లింగ సమానత్వం సాధ్యమవుతుంది. లింగ సమానత్వం అనేది స్త్రీలు, పురుషులు ఇద్దరికీ సమాన హక్కులు, బాధ్యతలు, అవకాశాలను సూచిస్తుంది. ఇప్పటి వరకు మహిళా సమానత్వ దినోత్సవం గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకున్నాం కదా. మరి ఆగస్టు 26న ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఎంతో మంది ప్రముఖుల జన్మాలు జరిగాయి. మరొకసారి చరిత్ర పుటలోకి వెళ్ళి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరు తెలుసుకుందాం రండి. ఎక్కడో యుగోస్లేవియాలో పుట్టి కోల్కతా మురికివాడలోని అభాగ్యుల జీవితాల్లో వెలుగు నింపిన మహోన్నత వ్యక్తి మదర్ తెరీసా. తోటివారికి సాయం చేయడానికి తన వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేసి కష్టాల్లో ఉన్నవారికి వెతికి మరీ సాయం అందించిన అమ్మగా మారింది. భారతీయులతో అమ్మ అని పిలిపించుకున్న అంతటి మహోన్నత వ్యక్తి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. 1910 ఆగస్టు 26న యుగోస్లేవియాలో జన్మించిన మదర్ తెరీసా అసలు పేరు ఆగ్నెస్ గోన్సా బొక్జాక్ష్యూ. మదర్ తండ్రి కూడా ఇతరులకు సేవ చేయడంలో ముందుండేవారు. అనాథల కోసం లైట్ టెక్నికల్ ఆయన స్థాపించిన ఓ ఆశ్రమం ఇప్పటికీ ఎంతో మందికి అన్నం పెడుతుంది. తండ్రి సేవత్వాన్ని పూనికి పుచ్చుకున్న మదర్ తెరీసా అనారోగ్యంతో ఆయన 1919లో కన్నుమూయగా మరణానికి ఆయన పడిన బాధ చూసి తీవ్ర ఆవేదనకు గురైంది. మేనకా సంజయ్ గాంధీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వంలో మహిళల శిశు సంక్షేమ శాఖ కేంద్ర మంత్రి. ఈమె ఒక జంతు హక్కుల ఉద్యమకర్త, పర్యావరణవేత్త, భారత రాజకీయవేత్త. సంజయ్ గాంధీ భార్య. ఈమె 4 ప్రభుత్వాల్లో మంత్రిగా పనిచేసింది. చరిత్ర, చట్టం, జంతు సంక్షేమాలపై అనేక పుస్తకాలను రచించారు. మేనకా గాంధీ నెహ్రూ గాంధీ కుటుంబ సభ్యురాలు. మేనకా ఆనంద్ 1956 ఆగస్టు 26న కొత్త ఢిల్లీ సిక్కు కుటుంబంలో జన్మించారు. మేనకా గాంధీ భారతదేశంలో స్వయం ప్రకటిత పర్యావరణవేత్త, జంతు హక్కుల నాయకురాలు. ఆమె అంతర్జాతీయ అవార్డులు, ప్రశంసలు సంపాదించింది. 1995లో జంతువుల ప్రయోగాల నియంత్రణ పర్యవేక్షణ CPCSEI కమిటీ ఆమె అధ్యక్షురాలిగా నియమితులయ్యారు. నీరు బజ్వా కెనడియన్ నటి, దర్శకురాలు అండ్ నిర్మాత. ఆమె 1998లో దేవానంద్ దర్శకత్వం వహించిన మై 16 బరస్కి సినిమాతో సినీ రంగంలోకి అడుగుపెట్టి హిందీతో పాటు పంజాబీ సినిమాల్లో నటించింది. నీరు బజ్వా 1980 ఆగస్టు 26న సర్రే, బ్రిటిష్ కొలంబియా, కెనడాలో జన్మించారు. బజ్వా 2005లో DD1లో హరి మిర్చి లాల్ మిర్చితో భారతీయ సోప్ ఒపేరాలో తన కెరీర్ ప్రారంభించింది. తర్వాత జీ టీవీలో అస్తిత్వ ఏక్ ప్రేమ్ కహానీ, ఆ తర్వాత స్టార్ ప్లస్లో జీత్, ఆపై స్టార్ ప్లస్లో గన్స్ అండ్ రోజెస్. జనవరి 2013లో బజ్వా ధీరజ్ రటన్ దర్శకత్వం వహించిన జిమ్మీ షేర్గిల్ ప్రొడక్షన్స్ నిర్మించిన మల్టీ స్టార్ పంజాబీ చిత్రం సాదీ లవ్ స్టోరీలో నటించింది. దిల్జీత్ దోసాంజ్, అమరీందర్ గిల్, సుర్వేశ్ చావ్లా నటించారు. రుబీనా దిలైక్ భారతదేశం చెందిన సినిమా, టెలివిజన్ నటి. ఆమె జీ టీవీలో చోటీ బహు, కలర్స్ టీవీలో శక్తి, అస్తిత్వకే ఎహసాన్ కి పాత్రకు గాను మంచి గుర్తింపును పొందుకుంది. 2020లో బిగ్ బాస్ సీజన్ 14లో పాల్గొని షో విజేతగా నిలిచింది. రుబీనా దిలైక్ 1989 ఆగస్టు 26న సిమ్లా, హిమాచల్ ప్రదేశ్లో జన్మించారు. ఆమె తన నటన జీవితాన్ని చోటీ బహుతో ప్రారంభించింది. అయితే ఆమె IAS కావాలని కోరుకుంది. సిద్ధమవుతున్న టైంలో చండీగఢ్లో జరిగిన ఆడిషన్లో ఎంపికైంది. జీ టీవీలో వచ్చే చోటీ బహులో అవినాష్ సచ్దేవ్ సరసన రాధికా శాస్త్రి పాత్ర పోషించడం ద్వారా, ఆ షో యొక్క సీక్వెల్లో ఆ పాత్రను తిరిగి పోషించడం ద్వారా దిలైక్ గుర్తింపు పొందింది. ఇందర్ కుమార్ వాంటెడ్
తుమ్కో నా భూల్ పాయేంగే, కహీ ప్యార్ నా హో జాయ్, ఖిలాడియోం కే ఖిలాడి వంటి హిందీ చిత్రాల్లో సహాయ పాత్రను పోషించినందుకు ప్రసిద్ధి చెందిన భారతీయ నటుడు. అతను సల్మాన్ ఖాన్కి సన్నిహిత మిత్రుడు. అతనితో పాటు అనేక చిత్రాల్లో కనిపించాడు. అతను చివరిగా ప్రజ్ఞేష్ సింగ్ దర్శకత్వం వహించిన ఛోటీ సీ గుజారిష్ చిత్రంలో కనిపించాడు. మరణించే సమయంలో అతను ఫాటీ పడి హై యార్ అనే చిత్రం షూటింగ్లో ఉన్నాడు. ఆయన 1973 ఆగస్టు 26న జైపూర్లోని ఒక మార్వారి కుటుంబంలో ఇందర్ కుమార్ సరఫాగా జన్మించారు. సో ఇదండి ఇవాటి మన బెస్ట్ ఆఫ్ ది డే. సో ఈ రోజు మన ఎపిసోడ్లో ఈ రోజుకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకున్నాం కదా. మరి రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటే టేక్ కేర్, బాయ్.